హలో వ్యూవర్స్, నా పేరు సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను నా ట్రావెల్ బ్యాగ్ని ఎలా ప్యాక్ చేసుకుంటాను, అందులో ఏమేమి ప్యాక్ చేసుకుంటానో చూపించాలి అనుకుంటున్నాను. ఈ ట్రావెల్ బ్యాగ్ని నేను మా అత్తారింటికి పుట్టింటికి వెళ్ళినప్పుడు కానీ, అలాగే లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు కానీ, హాలిడే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ యూజ్ చేస్తాను. మరి ఆ టైంలో ఏ ఇబ్బంది లేకుండా ఎలా ప్యాక్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను నా ట్రావెలింగ్కి 2-in-1 లెదర్ బ్యాగ్ని యూజ్ చేస్తున్నానండి. ఇది హ్యాండ్ బ్యాగ్గా వాడుకోవచ్చు, అలాగే బ్యాక్ ప్యాక్గా కూడా వాడుకోవచ్చు అనమాట. అడ్జస్టబుల్ స్ట్రాప్స్ ఉన్నాయి దీనికి. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే, వెనక నుండి ఎవరైనా ఓపెన్ చేస్తున్నారనుకోండి మనం బ్యాక్ ప్యాక్గా క్యారీ చేస్తున్నప్పుడు, అప్పుడు వాళ్ళకి ఈజీగా ఓపెన్ అవుతుంది. స్ట్రాప్స్ లాక్ చేసేస్తాయన్నమాట జిప్ని. అండ్ మనకి కూడా తెలిసిపోతుంది అనమాట ఎవరైనా ట్రై చేస్తున్నారు మనది బ్యాగ్ ఓపెన్ చేయడానికి అని చెప్పి. సో ఇంకా ఈ బ్యాగ్ లోపల ఏమున్నాయో మీకు నేను చకచకా చూపించేస్తా. ఈ కంపార్ట్మెంట్లో నేను ఎక్కువగా యూజ్ చేయనవి, అలాగే నలగకుండా ఉండాల్సిన డాక్యుమెంట్స్ అవి ఉంటాయి కదండి, జర్నీస్లో యూజ్ చేయడానికి, అలాగే హోటల్లో స్టే చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ ఇందులో స్టోర్ చేసుకుంటాను. అండ్ మెడికల్ ఎమర్జెన్సీకి కావాల్సిన బేసిక్ కిట్ కూడా స్టోర్ చేసుకుంటాను. ఒక చిన్న పౌచ్లో పెట్టుకుంటాను. టాబ్లెట్స్ అండ్ కంపల్సరీ ఈ వాలెట్ ఉందో లేదో నేను చెక్ చేసుకుంటానండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మెడికల్ ఎమర్జెన్సీ టైంలో, ఫుడ్ పాయిజన్ సిమ్టమ్స్ అవి కనిపించేటప్పుడు. అండ్ ఒక కవర్ కూడా క్యారీ చేస్తానండి. ఈ కవర్ ఎందుకు అంటే, మనం మధ్య మధ్యలో తినేటప్పుడు ఏదైనా చెత్త అది వస్తుంది కదండి, ఆ చెత్త అది పడేయడానికి వెంటనే మనకి డస్ట్బిన్స్ అవి కనిపించకపోవచ్చు. ఆ టైంలో ఈ కవర్లో మనం వేసేసి చక్కగా ఈ స్ట్రాప్స్కి, బయట ఉన్న స్ట్రాప్స్కి మనం టై చేసేస్తే డస్ట్బిన్ కనిపించినప్పుడు మళ్ళీ తీసేసి పడేయచ్చు. అండ్ చక్కగా స్వచ్ఛ భారత్ పాటించేయచ్చు. జై స్వచ్ఛ భారత్. డాక్యుమెంట్స్ అవి నేను మీకు ఇప్పుడు చూపించట్లేదండి. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు మనకి వేడిగా ఉండొచ్చు, అలాగే చల్లగా కూడా ఉండొచ్చు. అండ్ డస్ట్ బాగా వస్తుంది కదండి బయట తిరిగేయాల్సినప్పుడు. సో స్కార్ఫ్ అనేది నేను కంపల్సరీగా క్యారీ చేస్తాను అనమాట. ఈ ట్రావెల్ పౌచ్ నాకు చాలా బాగా యూస్ అవుతుందండి. హోటల్స్లో స్టే చేయాల్సినప్పుడు కానీ, లాంగ్ జర్నీస్ ఫ్లైట్లో, ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి అక్కడ తయారవడానికి కొంచెం తక్కువ స్పేసే ఉంటుంది కదండి. ఇందులో అయితే మనకి తయారవడానికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ హుక్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఈ హుక్ని మనం హ్యాంగ్ చేసుకొని రెస్ట్ రూమ్లో చక్కగా తయారైపోవచ్చు అనమాట. ఇక్కడ ఐటమ్స్ అన్నీ సీత్రూలో కనిపిస్తున్నాయి. మనకు కావాల్సిన ఐటమ్ని పిక్ చేసుకోవచ్చు అనమాట. నేను చూపిస్తాను నేను వాడే ఐటమ్స్ ఏంటి అంటే, మాయిశ్చరైజర్ నేను కంపల్సరీగా పెద్దది ప్యాక్ చేసుకుంటాను. బికాజ్ నాది డ్రై స్కిన్ అండి. పర్టికులర్లీ ట్రావెలింగ్ అప్పుడు నాది చాలా డ్రై అయిపోతుంది. సో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా వాడతాను. అండ్ హెయిర్ సీరం, ఇది నాది డ్రై హెయిర్ అది డ్రై అయిపోతుంది అలా అని చెప్పి బయట వెళ్ళినప్పుడు ఆయిల్ అది అప్లై చేసుకోలేను కదండి. సో సీరం అయితే హెయిర్ని రెజనరేట్ చేస్తుంది, అలాగే చక్కగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అండ్ బయట ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు, ఎండలో తిరగాల్సిన వచ్చిన టైంలో సన్ స్క్రీన్ని యూజ్ చేస్తాను. అలాగే సమ్ టాల్కమ్ పౌడర్, పాండ్స్. ఇది షాంపూ కమ్ బాడీ వాష్ అండి. 2-in-1 అండ్ చక్కగా చిన్నదే ఉంది. ఇలాంటివి చిన్న చిన్నవి మల్టీపర్పస్వి క్యారీ చేయడం వల్ల మనకి అన్నెసరీ వెయిట్ క్యారీ చేయాల్సిన పని ఉండదు. అండ్ బాగా యూస్ అవుతుంది అనమాట. ప్లేస్ అది కలిసి వస్తుంది. డియోడ్రెంట్, ఫ్రంట్ జిప్లో చిన్న చిన్న యాక్సెసరీస్ అన్నీ స్టోర్ చేసుకున్నానండి. ఇది ఏంటంటే 2-in-1 అనమాట. మస్కరా కమ్ ఐలైనర్, ఇలాంటి 2-in-1 అయితే బాగా కలిసి వస్తుంది స్పేస్ అది. ఇది కాజల్, హెయిర్ బ్యాండ్స్, సమ్ ర్యాండమ్ హెయిర్ యాక్సెసరీస్ అనమాట. అలాగే సేఫ్టీ పిన్స్ కంపల్సరీగా క్యారీ చేస్తాను. అలాగే ఇందులో కోంబది అండ్ బిందీ స్టిక్కర్స్ అవి.
మనకి బయటకు వెళ్ళేటప్పుడు డ్రెస్సింగ్కి తగినట్టు యాక్సెసరీస్ అవి మనం క్యారీ చేయాలి కదండి. ఇందులో స్టోర్ చేసుకుంటే చక్కగా చెదరకుండా ఉంటాయి, డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఇలా డిఫరెంట్ సెల్స్ ఇచ్చారు, ఇందులో క్యారీ చేస్తాను. డెంటల్ కిట్ అది ఇందులో స్టోర్ చేసుకుంటాను ట్రావెలింగ్ అప్పుడు. ఇదండి నా ట్రావెల్ పౌచ్ ఆర్గనైజర్. అలాగే ఇందులో వచ్చేసి చిన్న వాటర్ బాటిల్ని నేను కంపల్సరీగా క్యారీ చేస్తానండి. మనకి ఒక్కోసారి ఎమర్జెన్సీ టైంలో బాగా యూస్ అవుతుంది. వాటర్ బాటిల్ అది మనకి దొరకపోవచ్చు, ఆ టైంలో మనం ఇందులో వాటర్ యూస్ చేసుకోవచ్చు. అలాగే చిన్న బాటిల్ ఎందుకంటే మనం అన్నెసరీగా వెయిట్ క్యారీ చేయాల్సిన పని ఉండదు. అండ్ పర్టికులర్లీ ఎయిర్పోర్ట్స్లో మనకి వాటర్ బాటిల్స్ అవి అలౌ చేయరు కదండి. ఆ టైంలో వెంటనే మనం ఇందులో కొంచెమే వాటర్ ఉంటాయి కాబట్టి తాగేసి ఖాళీ బాటిల్ని ప్యాక్ చేసుకోవచ్చు. అలాగే వాలెట్. ఈ వాలెట్ స్పెషాలిటీ ఏంటంటే 2 సైడ్లు ఓపెనింగ్ ఉంటుంది అండి. ఇందులో నేను బేసిక్ చేంజ్ అది పెట్టుకుంటాను, సో దట్ ప్రతిసారి పర్స్ అంతా ఓపెన్ చేసి లోపల ఏముందో ఆపోజిట్ పర్సన్కి నేను డిస్క్లోజ్ చేయాల్సిన పని అయితే ఉండదు. ఇందులో వచ్చేసి కార్డ్స్, ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అవి స్టోర్ చేసుకుంటాను. ఇదేమో కాయిన్ పౌచ్, కాయిన్స్ అవి ఇందులో పెట్టుకుంటాను. ఇందులో అమౌంట్. అలాగే స్నాక్స్ అన్నమాట. మనకి అప్పుడప్పుడు చిన్నగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదండి, ఆ టైంలో బాగా యూస్ అవుతుంది. అలాగే గాగుల్స్ అన్నమాట, ఎండగా ఉండేటప్పుడు యూస్ చేస్తాను. ఫేస్ టిష్యూస్ అండ్ విక్స్ అండి నేను ఎప్పుడు క్యారీ చేస్తాను, బికాజ్ నాకు డస్ట్ అలర్జీ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో కంపల్సరీగా విక్స్ అనేది క్యారీ చేస్తాను. అలాగే లిప్ బామ్ ఇంకొకటి కూడా నేను క్యారీ చేస్తానండి. ట్రావెలింగ్ టైంలో నా లిప్స్ ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటాయి, సో ఈజీగా యాక్సెస్ చేసుకోవటానికని ఇలా నేను పాకెట్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇందులో జిప్ పౌచ్ని క్యారీ చేస్తాను. జిప్ పౌచ్ చాలా బాగా యూస్ అవుతుంది మనకి ట్రావెలింగ్లో. ఎగ్జాంపుల్ మనం స్నాక్స్ అవి సగం తినేసాక మళ్ళీ బ్యాగ్లో పెట్టాలంటే ఆలోచిస్తాము, బ్యాగ్ అది ఖరాబ్ అవ్వచ్చు అని చెప్పి. ఇందులో మనం స్టోర్ చేసుకుంటే చక్కగా స్నాక్స్ అవి తాజాగా ఉంటాయి అండ్ బ్యాగ్ కూడా నీట్గా ఉంటుంది. అలాగే ఈ పేపర్స్ ఎందుకు అంటే మనం టెంపుల్స్ వాటికి వెళ్ళేటప్పుడు అక్కడ కుంకుమ మీద ఇస్తారు, అది మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఇందులో చిన్న స్లిప్స్లా కట్ చేసుకొని ఈజీగా నేను ప్యాక్ చేసేసుకుంటాను అనమాట. ఇవన్నీ నేను ట్రావెలింగ్లో తప్పకుండా క్యారీ చేసే ఎసెన్షియల్స్ అనమాట. సో ఇవన్నీ ఎలా ప్యాక్ చేసుకుంటానో ఒకసారి మీకు నేను మళ్ళీ ఫాస్ట్గా చూపించేస్తాను. రెడీ టు గో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు నాకు తెలియజేయాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ మీరు నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ కమెంట్ మీ అండ్ లెట్ మీ నో. ఇన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ స్మైలింగ్ గైస్. బై బాయ్.